టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, సినిమాల్లో మనం ఎంతోమంది స్పైలను చూస్తుంటాం. జేమ్స్ బాండ్ నుండి మన దురంధర్ వరకు. కానీ నిజ జీవితంలో ఒక సామాన్య భారతీయుడు పాకిస్తాన్ వెళ్ళి అక్కడి ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగి శత్రువుల గుణాలు పసిగట్టి భారత్ను కాపాడంటే మీరు నమ్ముతారా? అవును, ఆయనే రవీంద్ర కౌశిక్. ప్రధాని ఇందిరాగాంధీ చేత బ్లాక్ టైగర్ అనిపించుకున్న ఈ వీరుడి అసలు కథ తెలిస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈరోజు ఈ వీడియోలో అసలైన దురంధర్ రవీంద్ర కౌశిక్ సాహస యాత్రను వివరంగా తెలుసుకుందాం. రవీంద్ర కౌశిక్ రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు నాటకాలంటే చాలా ఇష్టం. ఒక నేషనల్ లెవెల్ డ్రామా ఫెస్టివల్లో ఆయన నటనను చూసి భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆయనలోని తెగింపు, భాషపై పట్టు చూసి గూఢచారిగా శిక్షణ ఇచ్చారు. కేవలం 23 ఏళ్ల వయసులో దేశం కోసం తన గుర్తింపును పూర్తిగా వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు. 1975లో ఆయన నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్లో అడుగుపెట్టారు. అక్కడ ఒక ముస్లిం వ్యక్తిని తన జీవన శైలిని మార్చుకున్నారు. కరాచీ యూనివర్సిటీలో LLB పూర్తి చేసి పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన తెలివితేటలతో ఏకంగా మేజర్ స్థాయికి ఎదిగారు. అక్కడే ఒక స్థానిక అమ్మాయిని వివాహం చేసుకొని ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యారు. కానీ అసలు లక్ష్యం మాత్రం భారత్ను కాపాడటమే. 1979 నుండి 1983 మధ్యకాలంలో పాక్ సైన్యం భారత్పై యుద్ధం చేయడానికి వేసిన ఎన్నో ప్లాన్స్ను ఆయన ముందే పసిగట్టి రాకి చేరవేశారు. పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమాలను, వాటికి సంబంధించిన కీలక రహస్యాలను కూడా ఆయన అందించారు. ఆయన పంపిన సమాచారం వల్ల వేల మంది భారత సైనికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. అందుకే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అనే బిరుదును ఇచ్చి గౌరవించారు. కానీ దురదృష్టవశాత్తు 1983లో భారత్ పంపిన ఒక జూనియర్ ఏజెంట్ చేసిన చిన్న పొరపాటు వల్ల రవీంద్ర కౌశిక్ అసలు నిజం పాక్ అధికారులకు దొరికిపోయింది. 2 ఏళ్ల పాటు ఆయనను దారుణంగా హింసించారు. అయినా సరే ఆయన నోరు విప్పలేదు, భారత్ రహస్యాలను వెల్లడించలేదు. 16 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి అనారోగ్యంతో 2001లో అక్కడే కన్నుమూశారు. తన ఆఖరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం శ్రమించిన నికార్సైన దేశభక్తుడు ఈయన. ఈరోజు దురంధర్ లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మనకు రవీంద్ర కౌశిక్ లాంటి రియల్ హీరోల త్యాగాలు గుర్తుకొస్తున్నాయి. తన కుటుంబానికి, తన దేశానికి దూరంగా ఉంటూ శత్రువుల మధ్య ఒంటరి పోరాటం చేసిన రవీంద్ర కౌశిక్ గారికి మనందరి తరపున ఒక సెల్యూట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన దేశపు రియల్ హీరో కథను అందరికీ షేర్ చేయండి. జై హింద్.